ఆయన యొక్క రక్తము, ఆయన శరీరమును తీసుకుంటున్నప్పుడు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా తీసుకోవడానికి వీలు లేదు. మీ అందరికీ తెలుసు, నేను బ్యాప్టిజం ఇచ్చాను అంటే వాళ్ళకి ఖచ్చితంగా క్లాసెస్ తీసుకుంటాను. 3 క్లాసులు తీసుకోనకుండా బ్యాప్టిజం ఇవ్వకూడదు అసలు. అయితే కమ్యూనియన్ తీసుకోవడములో ఆయన శరీరము, ఆయన రక్తములో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు దాని గురించి అవగాహన లేకుండా ఇవ్వడం అనేటువంటిది చాలా తప్పది. కనుక దీని గురించి వివరణ మరి ప్రభువారు నాకు ప్రేరేపణ ఇచ్చారు. వాక్యానుసారంగా, నా మాటలు కాదు, వాక్యానుసారముగా వివరణ ఇవ్వడానికి నేను ఈ యొక్క మరి ఈ రోజున నేను ఎంచుకుని ఉన్నాను. మొట్టమొదటగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి. నాన్న, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీని నోడిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ఈ యొక్క వాక్య ధ్యానములో నీ సహాయం మాకు దయచేయం ప్రభువా. నీ దివ్య గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను తండ్రి అర్థము చేసుకునేటువంటి జ్ఞానము మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు ప్రభువా. నీవు నాయన మాట్లాడితే ప్రభువా మాకు మేలు గనక నా తండ్రి నీవే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి శిష్యులకిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. అన్యులు చాలామంది ఏమంటారంటే, బజార్లో తీసుకొచ్చి కొన్నటువంటి రొట్టె, బజార్లో కొన్నటువంటి ద్రాక్షరసము తీసుకుని వచ్చి దాన్ని ఇచ్చేస్తారు, అది ఆయన శరీరము, ఆయన రక్తం ఎలా అవుతుందని. విన్నారు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఈ మాట? అయితే ఇక్కడ స్పష్టంగా యేసు ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి తర్వాత దానిని విరచి. ఎందుకు విరవలసి వచ్చింది? విరవవలసిన అవసరం ఏంటంటే ఆయన శరీరము కూడా విరవబడుతుంది. ఎవరి గురించి విరవబడుతుంది? మనందరి గురించి విరవబడుతుంది. అందుకనే దానికి సాదృశ్యముగా దానిని విరచి తర్వాత తన శిష్యులకి ఇచ్చి, ఇది తీసుకుని తినిడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇప్పుడు అర్థమైందండి? చాలా మంది ఏమంటారు, రొట్టె తీసుకుని వచ్చి మందిరంలో పెట్టినంత మాత్రాన అది దేవుని యొక్క శరీరం ఎలా అవుతుంది? యేసు ప్రభులు వారు చెప్పారు ఈ మాట. ఆ యొక్క రొట్టె దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ రొట్టెను ఆ విరవడం అంటే ఏంటంటే, ఇది మీ కొరకు నేను నా యొక్క శరీరమును విరగొట్టడానికి అర్పించుకోబోతూ ఉన్నాను. మొట్టమొదటిసారిగా యేసు ప్రభులు వారు చేసినటువంటి పని ఇది. అనగా సిలువ యొక్క త్యాగానికి సిద్ధమవుతూ వెళ్ళక ముందు చేసినటువంటి పని యేసు ప్రభులు వారు. దీనినే ఇంగ్లీష్లో మోండీ థర్స్డే అని అంటారు. మొట్టమొదటిసారిగా యేసు ప్రభులు వారు తన శిష్యులకి, మనందరికీ కూడా, ఆయన బిడ్డలైనటువంటి వారందరికీ కూడా నేర్పించినటువంటిది ఇదే. గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో దీన్ని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించున్న నా రక్తము అని ఆ ద్రాక్షరసమును సాదృశ్యముగా దేవుడు తీసుకుని మనందరం కూడా ఇలాగ చేయాలని మరి ఆయన చేస్తున్నట్లుగా మనము అర్థము చేసుకుని వచ్చి ఈ వాక్యము ద్వారా. అయితే ద్రాక్షరసమునే ఎందుకు తీసుకున్నారు యేసు ప్రభులు వారు? మామిడి పండు రసాన్ని ఎందుకు తీసుకోలేదు? సపోటా పండుని ఎందుకు తీసుకోలేదు? లేదంటే దానిమ్మ ఉంది, అది కూడా మంచిదే, లేదంటే చాలా పళ్ళు ఉన్నాయి, ఎందుకు తీసుకోవాలా? ద్రాక్షరసమును ఎందుకు దేవుడు తన యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉంచారంటే, ఆ యొక్క ద్రాక్షరసములో ఏ గుణం ఉన్నదంటే రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉన్నది. అందుకనే చాలామంది పేషెంట్స్కి కూడా ఈ యొక్క రక్తములో మలినాలు, రక్తములో మరి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందంటే ద్రాక్ష పళ్ళు తినమని డాక్టర్ గారు చెప్తారు. అందుకనే ఆ యొక్క ద్రాక్షరసమును దేవుడు సాదృశ్యముగా మనందరి కొరకు చిందించిన రక్తముగా
ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా ఇది జరిగినటువంటి విషయము. యోహాను సువార్త 6వ అధ్యాయానికి ఒకసారి వెళ్దామండి. ఇక్కడ చాలా అద్భుతమైన రీతిలో మరి ప్రభులు వారు తన యొక్క శరీరం గురించి చాలాసార్లు చాలా విషయాలు తెలియజేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుంచి చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. జీవాహారము నేనే అంటే అర్థం ఏంటి? ఈ యొక్క రొట్టెను ద్రాక్ష రసము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే జీవానికి సాదృశ్యముగా ఉన్నది. జీవం అంటే ఏంటి? బ్రతకడం. అయితే ఇక్కడ ప్రభులు వారు జీవాహారము నేనే అంటే ఎందుకంటున్నారు? జీవాహారము నేనంటే కమ్యూనన్ అంటే ఆయన రొట్టెను ఆయన ద్రాక్ష రసము తీసుకున్నటువంటి వారందరూ కూడా చనిపోయినా బ్రతుకుతారు. అందుకనే ఆతృత పడాలి. అందుకనే చాలామందికి హాస్పిటల్ బెడ్ మీదే బ్యాప్టిజాలు ఇచ్చేటువంటి సంఘటనలు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు. నాకు కూడా ఆ మధ్య ఎవరో ఫోన్ చేసి అడిగారమ్మా, ఇలా ఉంది పరిస్థితి, అస్సలు ఇంకా లేచేటువంటి అవకాశం ఏమీ కనపట్టలేదు, కానీ కొంచెం బాగానే ఉన్నప్పుడు అంటే అతను జబ్బు చేయ క్రితం బాగా సీరియస్ అవ్వ క్రితము దేవుణ్ణి విశ్వసించాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, ప్రార్థన చేశాడు, విగ్రహారాధన అంతా కూడా మానేశాడు. మరి ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి, బ్యాప్టిజం ఇవ్వాలా అంటే ఇచ్చేసేయండి అని చెప్పాను నేను. ఎందుకంటే కొన్ని కేసెస్లో అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ అంతకంటే ముఖ్యముగా ముందే మనం రెస్పాండ్ అయ్యి దేవుని వాక్యాలను తెలుసుకుని దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుని ముందుగానే బ్యాప్టిజం తీసుకుని ఆయన రక్తములో ఆయన శరీరంలో పాలిభాగస్తులైతే చాలా మంచిది. ఆ ఆనందము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అయితే చూడండి దేవుని బిడ్డారా, జీవాహారము నేనే అంటే నేను తప్ప ఇంకోటి లేదని అర్థం. ఇది తీసుకున్నటువంటి వారి చనిపోయినా బ్రతుకుతారు. దాని సాదృశ్యముగానే లాజర్ని దేవుడు చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపారు, దాని సాదృశ్యముగా. అయితే చూడండి ఇక్కడ జీవాహారము నేనే. తర్వాత చదవండి అమ్మా. చనిపోయి హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. పరలోకము నుండి అంట దిగి వచ్చినటువంటి ఆహారమట. ఇంతకంటే సాక్ష్యం మనకి ఇంకేం కావాలి? యేసు ప్రభులు వారే సొంతంగా చెప్తున్నారు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఎందుకంటే ఆయన శరీరమును ఆహారముగా పోలుస్తూ ఉన్నారు. ఆయన ఆ శరీరములో జీవమున్నదని పోలుస్తూ ఉన్నారు. ఆ యొక్క శరీరములో ఆ యొక్క మహిమ ఉన్నదని ఆయన పోలుస్తూ ఉన్నారు. చూడండి, తినను చనిపోయేది మీరు చావకుండా దీనిని తినువాడు, దేనిని తినువాడు? ఆయన శరీరమును ఆయన రక్తమును తినువాడు ఏంటంటండి? చావకుండునట్లు. ఏ చావు? చావకుండునట్లు అంటే దేవునికి ఈ యొక్క లోక సంబంధమైన చావు అస్సలు లెక్కే కాదు. అందుకని యేసు ప్రభువు ఈ లోకములో మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా చచ్చిపోయారనేటువంటి మాట రాలేదు. గమనించండి, నిద్రిస్తున్నారు అని అంటారు. చూడండి, దీనిని తినువాడు చావకుండునట్టు పరలోకముని దిగి వచ్చిన ఆహారము, దీనిని తినువాడు చావకుండునట్లు. ఇప్పుడు మనం తీసుకుంటున్నామనంటే మనం చనిపోయినను మళ్ళా బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క బ్రతుకుకి అంతము లేనటువంటి సంవత్సరాలు ప్రభుతో మనం అందరం ఉంటామంటే దానికి ఒక లెక్క లేదు. చనిపోయేనను బ్రతుకుతాం. మనందరం ఈ లోకంలో చనిపోయేటువంటి వాళ్ళమే, కానీ మనలందరినీ కూడా బ్రతికిస్తాడు. ఎప్పుడు ఆయన శరీరమును ఆయన రక్తాన్ని మనం తీసుకుని ఉంటే అంత విలువైనది. మనం ఏదో తెల్ల బట్టలు వేసేసుకొని ఆ కమ్యూనియన్ తీసుకోవడం కాదు అక్కడ. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అందుకనే కొన్ని సంఘాలలో ప్రతి వారం ఇస్తారు. కనుక చూడండి, మనం చనిపోయినను తిరిగి లేస్తాం, తిరిగి బ్రతుకుతాం. అయితే తీసుకోలేనటువంటి వారి పరిస్థితి ఏంటి? తీసుకున్నా దాన్ని నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. బ్యాప్టిజం తీసేసుకొని ఒక్కసారి కమ్యూనియన్ తీసుకుంటే నేను ఎత్తబడతాం అనేటువంటిది చాలా చాలా అవివేకం, మూర్ఖత్వం. తీసుకోలేనటువంటి మన బంధువులు ఉన్నారు, మన అమ్మాయిలు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, మనకు బాగా తెలిసి మనం బాగా ప్రేమించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?
చూడండి, మీ అందరికీ నిజమైన ప్రేమ ఉందంటే వాళ్ళ గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు పరలోకములో నీ సొంత వాళ్ళు నరకంలో ఉంటే నీకు బాధ కదా. ప్రభువారు నశిస్తారయ్యా, వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి, కళ్ళు తెరుచుకోవాలి నాయన అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. లేదంటే నిత్య నరకానికి డైరెక్ట్గా వెళ్తాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఇదే తాపత్రయం, ఇది అర్థము కాదు అన్యులకు. అప్పుడప్పుడు దేవుని స్వస్థతలు మాత్రమే నాకు కావాలి, ఇంకేది అవసరం లేదన్నటువంటి వారికి ఇది ఒక వాక్యము. నేను హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని సేవకురాలుగా. నువ్వు పొందే స్వస్థతలు, నువ్వు పొందే సమస్తము ఈ లోక సంబంధమైనవే. పరలోక సంబంధమైనది ఏంటంటే ఆయనతో పాటు మనందరం జీవించటం. ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఎంత అద్భుతమైన మాట అండి అని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. నిశ్చయము, లోకమునకు జీవం. ఇంకంతకంటే ఇంకేం కావాలండి? యేసు ప్రభు అందరికీ ప్రభు అనటానికి, ఆయన లోకరక్షకుడు అని అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది? 53వ వచనం కూడా చదువుదామండి ఒకసారి. వీరు మనుష్య కుమారు శరీరము తిని, మళ్ళా చూడండి, బేకరీలోంచి తీసుకొచ్చినటువంటి బ్రెడ్ ఏ రీతిగా శరీరం అవుద్దన్నటువంటి ప్రశ్న వేసేటువంటి వాళ్ళకి ఇదే సమాధానం. కొంతమంది ఇంట్లో చేయవచ్చు, బయట నుండి కొనుక్కోవచ్చు. ఎక్కడ ఏదైనప్పటికీ ఒక్కసారి దేవుని సన్నిధిలో పెట్టబడిన ఆ రొట్టె ఎప్పుడైతే ప్రార్థన చేసి మనం ఇస్తామో అది ఆయన శరీరముగా మార్చబడుతుంది. కనుకనే చూడండి, ఇక్కడ మీరు మనుష్య కుమారు శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరులో మీరు జీవము కలిగిన వారు కారు. మీరు జీవము కలిగినటువంటి వారు కారు. అందుకనే సేవకులు ఈ భారంతో ఎప్పుడు తీసుకుంటారు నాన్న, ఎప్పుడు తీసుకుంటారు అని అడుగుతుందంటే, కొంతమంది 18 ఏళ్ళు రావాలండి. సమూయేలు ఎంత చిన్నవాడండి, దేవుని స్వరాన్ని విన్నాడు. మిగతా లోక జ్ఞానం అంతా ఉంటుంది, బ్యాప్టిజం తీసుకోవడానికి ఏముంది అజ్ఞానం. చూడండి తర్వాత చదువునాను 54. మరలా చెప్తున్నాడు ప్రభు, నా శరీరము తిని అంత్య దినమున నేను వానిని లేపెదను. అంత్య దినమున వానిని లేపెదను. ఎవరిని? ఆయన శరీరమును ఆయన రక్తము తీసుకున్నటువంటి వారినే లేపుతాడు దేవుడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? బ్యాప్టిజం లేనటువంటి వారు, ఆయన శరీరం ఆయన రక్తము తీసుకునేటువంటి వాళ్ళు పక్కన ఉన్నా వాళ్ళని లేపుడు దేవుడు దాటిపోతాడు. అంత్యదినమును వానిని లేపుదను స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. వానిని లేపుదనంటే ఎవరైతే ఆయన శరీరము తీసుకుని ఆయన రక్తాన్ని తాగుతూ ఉన్నారో వాళ్ళను మాత్రమే లేపుతారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? తీసుకోకపోతే ఏమవుద్ది? దాటిపోతాడు దేవుడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వానిని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నిజమైన ఆహారము అదే, నిజమైన పానము ఆయన రక్తమే. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. నేను నీలో ఉంటాను. కండిషన్ పెట్టాడు ఇక్కడ. ఎప్పుడు ఉంటాడు? ఆయన శరీరమును ఆయన రక్తాన్ని మనం తీసుకుంటే నేను మీతో ఉంటానంటున్నాడు. హల్లెలూయా! ఎందుకనగా మీరు ఆదివారం గమనించారో లేదో, మనం అందరము ఆ యొక్క శరీరమును ఆయన రక్తాన్ని తీసుకున్న తర్వాత మా శరీరములో నీ శరీరము కలిసిపోయింది ప్రభువా, మా రక్తములో నీ రక్తము కలిసింది నాయన అని ప్రార్థన చేస్తాం. అందుకని అయ్యగారు నేను, ఎందుకని అద్భుతమైన వాగ్దానం దేవుడిస్తూ ఉన్నాడు, నేను నీలో ఉంటానని. చూసారండి ఎన్ని విషయాలు ఉన్నాయో. బ్యాప్టిజం తీసుకునేటువంటి వాళ్ళందరూ ఈ అవగాహన లేకుండా బ్యాప్టిజం తీసుకోవడం అనేటువంటి చాలా తప్పు. ఇటువంటి వారు రేపు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చదువునాను.
చూసారండి, నన్ను తినువాడు, మళ్ళా చెప్తున్నారు, నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. మనం జీవిస్తాం. అదే క్రైస్తవులకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. అందుకనే అందరి గురించి చిందించిన రక్తము, అందరి గురించి నలగొట్టబడిన ఆయన శరీరము మీరందరూ తీసుకోండి అని ఓపెన్ వెల్కమ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. మనందరికీ కూడా అందరికీ తెలియజేస్తున్నాడు, ఆ శరీరం తీసుకోండి, నా రక్తాన్ని మీరు తీసుకోండి. ఎందుకనగా అది తీసుకున్నటువంటి వారే జీవము కలిగినటువంటి వారని తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. చాలామంది ఈ సోషల్ మీడియాలో కూడా ఆయన ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాడండి, ఆయన ఎక్కడెక్కడ తిరిగినాడు, ఏదో చచ్చిపోయాడు, ఏదో అయిపోయాడు అనేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ చూడండి, స్పష్టముగా ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినను చనిపోయారు. పితరులు అంటే మన ముందున్నటువంటి వారందరూ కూడా మన్నాను అంటే, చాలామంది ఒకవేళ ఎక్కడైనా ఒక కన్ఫ్యూజ్ అవుతారేమో, ఒకవేళ అదే పరలోక ఆహారం అనుకుంటారేమో. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలకు ఆకలేసినప్పుడు, లేదంటే ఆహారం అవసరమైనప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించారు. దేవదూతల ఆహారం వారు భుజించిరని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ కొంతమంది అజ్ఞానముగా అదే మన్నా అంటే ఆయన శరీరమేమో, అదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమేమో అనుకుంటారేమో అనుకొని, ఇక్కడ స్పష్టముగా యేసు ప్రభులు వారు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, పితరులు మన్నా తినను చనిపోయిరి. కానీ చదువుదాం ఇక్కడ, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే చూడండి, ఆయన శిష్యులైనటువంటి వారు, ప్రభువుల మాటలు విని విశ్వసించినటువంటి వారు, ఆయన శిష్యులు ఆ భారము తీసుకొని అనేక మందికి ఈ యొక్క కమ్యూనియన్, లేదంటే ఆయన శరీరము ఆయన రక్తములో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియజేసి అనేక మందికి బోధించినప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40 నుంచి చదువుకుందాం. వారికి హెచ్చరించెను, కాబట్టి అతడి వాక్యము అంగీకరించిన వారు బాప్తిజమును పొందిరి. కాబట్టి ఆయన వాక్యమును అంగీకరించినటువంటి వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వీరు అపోస్తల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు రొట్టె విరుచుట యందునంటే కమ్యూననే, రొట్టె విరుచుట యందును. అపోస్తలులు అనేకమైనటువంటి ప్రదేశాలలో వాక్యాన్ని బోధిస్తూ రొట్టె విరుచుట యందును ప్రార్థనలు చేయుట యందు ఎడతెగక ఉండిరి అంటే అర్థం ఏంటంటే, ఇది ఎప్పుడును చేశారు ఆ పనులు. దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞను, దేవుడు ఆజ్ఞని ఇచ్చాడు, నేను వచ్చు వరకు ఇది చేయమని అన్నాడు. ఇది ఒక ఆజ్ఞ, అద్భుతమైనటువంటి ఆజ్ఞ. ఇది ఇట్స్ ఎ కమాండ్మెంట్. కనుక మనం ఖచ్చితంగా దానిని పాటించవలసినటువంటి వారముగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. 1వ కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడు అని చెప్పాను. దీనిని చేయండి, ఇది ఆజ్ఞ, నన్ను జ్ఞాపకం చేయుటకు దీనిని చేయుడి. అయితే నేను ప్రశ్న వేస్తున్నాను, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటే సాక్రిఫైస్ జ్ఞాపకం చేసుకోమని. హల్లెలూయా.
నేను ఇచ్చినటువంటి త్యాగము, నేను మీ గురించి అర్పించినటువంటి నా శరీరమును జ్ఞాపకం చేసుకోండి. నేను చిందించినటువంటి రక్తమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. నేను పవిత్రుడనైనటువంటి దేవుడను, నిర్దోషి అయిన దేవుడను, ఏ పాపము ఎరగకుండా ఉన్నటువంటి దేవుడను అయినప్పటికీ కూడా మీ అందరి పాపములను నేను భరించి నా శరీరములో తీసుకొని ఆ శరీరాన్ని వెర్రగొట్టి వెల చెల్లించి, ఏం చెల్లించి? వెల చెల్లించి మీకు అర్పించినటువంటి రక్షణను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీ శరీరమును విరగ్గొట్టుకొని నీ రక్తాన్ని చిందించి మాకు నిత్య జీవం ఇచ్చావు ప్రభువా. ఆ త్యాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఊరికనే తీసేసుకోవడం కాదు. ఆ త్యాగాన్ని, ఆయన ఇచ్చిన ఆ సాక్రిఫైస్ని, ఆయన పొందినటువంటి ఆ అద్భుతమైనటువంటి వేదనను, ఆ బాధను మనం జ్ఞాపకం చేసుకుని నా కొరకు ఎంత చేసావయ్యా అని జ్ఞాపకం చేసుకుని మనము తీసుకోవాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఆ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను మళ్ళా చెప్తున్నాడు చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును, ప్రభు వచ్చు వరకు, ఇది కమ్యూనియన్ తీసుకున్నటువంటి వారికి ఎక్స్క్లూసివ్గా మాట్లాడుతున్నటువంటి మాట. దయతో గమనించండి దేవుని బిడ్డలారా, చదవండి ఇక్కడ. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఎవరన్నా చేస్తున్నామండి కమ్యూనియన్ తీసుకున్న వాళ్ళు? చేస్తున్న వాళ్ళు దేవుడు దీవించును గాక. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. మనం తీసుకున్నటువంటి వారముగా ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. మనం ఊరికినే తీసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అంతేకాని ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురము చేయుదురు. ఎందుకోసం చచ్చిపోయాడని తెలియనటువంటి వారికి మనం చెప్పే బాధ్యత మనకున్నది, ఆ రెస్పాన్సిబిలిటీ మనకున్నది. ఇక్కడ వాక్యం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు ఆ మాట. పద్దాక చెవులో ఇల్లు కట్టండి మీరు, ఏం పర్వాలా. అవమానాలు వస్తాయి, ఒప్పుకోరు, వాళ్ళు పక్కన పడేస్తారు, లేదంటే మ్యూట్లో పెడతారు నీ ఫోన్, ఏం పర్వాలా. కానీ నీవు చేస్తున్నటువంటి పనిని ఆయన చూస్తున్నాడు గనక, ఆయన వద్ద నుండి వచ్చే ఆశీర్వాదము నీకున్నది గనక దాని గురించి నువ్వు ప్రయాసపడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, అయోగ్యత. అందుకనే ప్రార్థన చేయమంటా నేను. చాలా సంఘాలలో మీకు తెలుసో తెలియదో, కమ్యూనియన్ రేపు అంటే శనివారం నాడు సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది చాలా సంఘాలలో. ఎక్కడ కూడా అయోగ్యత లేకుండా, బయట ఉంటే టీవీలు ఆన్ చేస్తాం, బయట ఉంటే ఫోన్లు ఆన్ చేస్తాం, బయట ఉంటే ఇంటి పక్క వాళ్ళతో పోట్లాడతాం, లేదంటే అబద్ధాలు ఆడతాం. దేవుడు తెలుసు. అందుకనే ప్రత్యేకమైనటువంటి శనివార ప్రార్థనలు ఉంటాయి కమ్యూనియన్ ఉన్నప్పుడు. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది తాగును, రక్తమును గూర్చి అపరాధి అవుతాడంటండి. చూసారండి ఎంత జాగ్రత్తగా తీసుకోవాలండి మనం. నాలాగా తెల్లచీర కట్టేసుకుని వచ్చేస్తే సరిపోద్దండి? అది ఎలిజిబిలిటీనా? ఏ రంగుతో అయినా తీసుకో, కానీ హృదయంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అంతేగాని తెల్ల బట్టలు, తెల్ల ప్యాంటు అది కాదు ఎలిజిబిలిటీ. నో, తెల్లదనం అనేటువంటిది నా హృదయంలో ఉండాలి, మీ హృదయాల్లో ఉండాలి. అయోగ్యముగా తీసుకున్నవాడు అపరాధి అవుతానంటున్నాడు దేవుడు. చాలామంది ఏం చేస్తారంటే బాగున్నప్పుడు వచ్చి తీసుకుంటారు, మిగతా అప్పుడు కొంతమంది తీసుకోరు కమ్యూనియన్. అది సరిపోద్దా పని? అది అంతకంటే సరిపోదు. అంటే దేవుడు అంటే ఏదో డబ్బులు ఉన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళేదా? డబ్బులుంటే మాంసం కూర కొనుక్కొని తినేదా? దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని విషయంలో చాలా జాగ్రత్త. మీ సొంత కార్యాలను బట్టి, మీ సొంత జీవిత విధానాన్ని బట్టి మీరు దేవుని దృష్టిలో పడద్దు. దేవుని దృష్టిలో ఎలా పడాలంటే, నా కుమార్తె ఎంత మంచిది, దేని విషయంలో కూడా నా కుమార్తె అబద్ధం ఆడదు, నా కుమార్తె
మోసం చేయదు. నా కుమార్తె బూతులాడదు, నా కుమారుడు అని దేవుడు గర్వంగా పిలుచుకునే విధంగా ఉండాలి మనం. అయోగ్యముగా ఎవరైతే మనం తీసుకుంటాం, రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలెను. తర్వాత చదవండి. ప్రభు శరీరం అని విమోచింపక త్రాగువాడు. చాలామంది పెద్ద పెద్ద రొట్టెలు ఇచ్చేస్తారండి. అది తిని 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 అది ఆహారమో ప్రభు యొక్క రొట్టె. నిజమండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. గంటలు గంటలు తినాల్సి వస్తుంది, అంత ఇస్తారు. అది ప్రభు యొక్క రొట్టె ఆహారము అనే వ్యత్యాసం ఉండాలి. కొద్దిగా జ్ఞానం ఉపయోగిస్తే సరిపోద్ది. చదువు అన్నది. విమోచింపక దాన్ని తిని త్రాగువాడు తనకు శిక్షావిధిటికే కలుగుటకే తిను తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, చాలామంది రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే ఏంటి? బాగా అన్నం తిని మధ్యాహ్నం పడుకోవడమా? చూసారండి? కనుక జాగ్రత్త. ఈ యొక్క వాక్యాలు మరి చెప్పి మీకు కొన్ని విషయాలు తెలియచేయట నాకు ఆవశ్యకత కనపడింది. అందుకే నేను మీకు ఈ యొక్క వాక్యాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అందరూ దయతో ప్రార్థనలో ఉండండి. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ఈ రోజున నా తండ్రి నీ శరీరము గురించి, నీ రక్తము గురించి, ఈ లోకములున్న సమస్తమైన మానవాళి నిమిత్తము ప్రభువా నువ్వు అర్పించినటువంటి గొప్ప త్యాగమును బట్టి నాయన మేము జ్ఞాపకము చేసుకుని తండ్రి నాయన దాని గురించి నువ్వు పొందుపరిచిన వాక్యాలను ప్రభువా విని ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు. ఎప్పుడు కూడా నా తండ్రి నాయన అయోగ్యముగా మేము ఉండరాదు ప్రభువా నీ దృష్టిలో. నా తండ్రి నాయన మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభువా నీ శరీరము నీ రక్తము తీసుకున్నట్టుకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుత్తపరచుము నాయన. అంతేకాదు ప్రభువా, తీసుకోలేనటువంటి వారు ఎంతోమంది నాయన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభువా. మరి అటువంటి మా బంధువులు ఉన్నారు, మా తోబుట్టువులు ఉన్నారు, మా స్నేహితులు కూడా ఉన్నారు ప్రభువా. వారందరి గురించి నాయన మేము ప్రార్థించేవారముగాను వారికి నీ మరణం గురించి ప్రచురం చేయుటకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా అందరికీ కూడా మీరు యోగ్యతనిమ్మని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.